వెల్కమ్ సార్, వెల్కమ్ కాజ్ వెంకటేశ్వర సార్. అందరికీ నమస్తే, వెల్కమ్ ఆల్, వెల్కమ్ ఎవరిబడి. అంత సైలెన్స్ ఉంది మొత్తం. సార్ నమస్తే. ఏంటి గుడ్ విషయాలు? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. సూపర్ సార్. మీరు కూడా బాగున్నారు కదా సార్? సార్ బాగున్నా సార్ బాగున్నా. సార్ నమస్తే సార్. ఈ రోజు అది 100 విత్డ్రాలు పెడుతున్నాం కదా సార్, అది మనకి బెనిఫిట్ ఏనా లేదా అది మంగళవారం మనకి లాస్ కొంచెం తెలియజేస్తారని. చెప్తాను త్వరలో. ఇప్పుడు కొద్దిగా చెప్తాను. ఓకే, అందరు వచ్చినాక లెక్క పెడదాం, లెక్కలు చేద్దాం, చూద్దాం, లెక్కలు చేద్దాం. ఓకేనా? ఓకే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మన వాళ్ళందరూ కూడా ఓకే సార్. అందరు కూడా హ్యాపీ సార్. అందరికి మంచి అప్డేట్స్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఏం లేదంటే ఇప్పుడు ఈ రోజు మనకి ఏంటంటే వీడియో స్టార్ట్ అయింది కదా. 100 అంటే వాడు అక్కడ ఏం చేస్తుండు, $1 మీద 0.6 కానీ 0.5 కానీ కట్టేస్తుండు. అవునా? అదే మనం ఈరోజు స్క్రీన్ షాట్ చూసాం కదా. ఒక్క స్క్రీన్ షాట్ చూద్దాం ఒకసారి. 1.05 సార్. 1.05 కట్ అవుతుంది సార్ డాలర్. అదే 1.05, 1.06 కూడా కట్ అవుతుంది. నాకు నేను పెట్టిన స్క్రీన్ షాట్ లో 1.06 కూడా కట్ అయింది. అవును సార్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత సార్ అది చెప్తాను వినండి. ఇండియన్ కరెన్సీలో లెక్క ఎట్లా వస్తుంది అంటే చెప్తాను వినండి. చెప్తాను. అట్లా చూడకూడదు. ఇప్పుడు మీ డాలర్లు విషయంలో లెక్కలు పెట్టుకోవాలా. చెప్తాను వినండి. ఇండియన్ కరెన్సీ తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఎస్ సార్. ఇక్కడ 0.14 కట్ అయింది. ఓకేనా? బిఎన్బి చార్జ్. సో ఇక్కడ ఎంత కట్ అయింది? 1.6. మొత్తం కలిసి ఎంత అయింది? 1.20. అవును సార్. 1.20. ఎస్ సార్. సో ఇది బుధవారం నాడో మంగళవారం నాడో నీకు వచ్చినప్పుడు ఎన్ని డాలర్లు వచ్చినాయి, ఎన్ని పీవీసీలు వచ్చాయి? 100 పీవీసీ ఇస్తాడు. 100 పీవీసీ ఇస్తాడు కరెక్టే. ఆ రోజున ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకో, బెటర్, చాలా బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. ప్రైస్ తక్కువైంది అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? సో ఏంటంటే ఇక్కడ ఇవి మనము ఒకవేళ ఇలా విత్డ్రాల్ చేసుకుంటే వీటిని ఆపుకోవాలా, అంతే తప్ప అమ్ముకుంటే లాస్ సార్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మీకు? ఆపుకుంటే లాభం. ఆపుకుంటే అంటే ఏంటిది? ఇప్పుడు సపోజ్ నీకు ₹1తో, ₹1 10 పైసలతో, ₹1 20 పైసలు, ₹1 20 పైసలతో దొరుకుతుంది నీకు. సో నువ్వు అది ₹2 దాకా ఆపుకుంటే కనుక నీకు బెనిఫిట్. ₹2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అయితే కనుక బెనిఫిట్. నువ్వు ఇప్పుడే అమ్మేసుకుంటే, అంటే ఇప్పుడే దాన్ని యూఎస్డిగా మార్చుకోవడమో లేకపోతే INR గా మార్చుకుంటేనో చాలా తప్పు. అంటే లాస్. తప్పని కాదు, లాస్ అవుతారు. మనకు దానివల్ల వచ్చే లాభం అంటే ఏముండదు. ఇప్పుడు తీసేసుకుంటే దానివల్ల వచ్చే లాభం ఏముండదు. మనం బయటకు తీసుకొచ్చి పెట్టుకున్నట్టు లెక్క, అంతే తప్ప బెనిఫిట్ దాంట్లో. ఓకే. సో అది కూడా మరి 24 hours ఇస్తే బాగుంటుంది. 24 hours లేనట్టున్నది కదా. వస్తుంది సార్. ఎప్పుడైనా అవుతుంది సార్ విత్డ్రాలు. విత్డ్రాలు అయితే అవుతుంది. అది ఎప్పుడు వస్తాయో తెలియదు సార్ మనకి. రావడానికి చెప్పాను కదా సార్. కొన్ని రోజులు కొంతమందికి ఏమో మంగళవారం, కొంతమందికి ఏమో బుధవారం వస్తుంది సార్. ఈ 2 రోజుల్లో యాడ్ అవుతాయి. అట్లా అనమాట. సో మరి చూడాలి. ఇంకా ఒకవేళ మరి లేట్ చేస్తాడా, ఏం చేస్తాడో ఇంకా తనే చూడాలి అక్కడ. అయితే మీరు ఇప్పుడు అవుతుంది అన్నారు కానీ ఒకసారి చూద్దాం, అవుద్దా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా. ఓకే, బిఎన్బి ఉందా అంటే ఇక్కడ ఇందులో బిఎన్బి లేదా ఉందా? ఒక్క నిమిషం. ఓకే, బిఎన్బి ఉంది, పర్వాలేదు. అయితే ఇందులో ఓకే టోకెన్ స్టేకింగ్ డాట్ కంటిన్యూ. ఓకే, సో స్విచ్ టు BNB Connect. సో క్లోజ్ టోకెన్ ఫామ్ వెళ్ళిపోదాం.
కంటిన్యూ ఎనివే. ఓకే, ఇన్వాల్వ్డ్ పిన్ లాగిన్. ఓకే, ఇక్కడ కంటిన్యూ. ఓకే, ఫామ్ దాంట్లో 650 ఉన్నాయి ఇందులో, చేసేయాలి కదా. ఓకే, 100 సబ్మిట్. ఈ ఐడి ఓపెన్ చేయక చాలా రోజులే అందుకే. సో 1.16 కట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం తక్కువ చూద్దాం, తక్కువ అవుద్దా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, తక్కువ అవ్వలేదు. ఓకే, అప్పట్లో పార్లమెంట్ పేరుతో ఒకటి వచ్చింది కదా, మన సేమ్ పార్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయింది అది అని. అది ఏమైంది సార్, నడుస్తుందా సార్ ఇప్పుడు? ఎవరైనా తెలుసా? అంటే మీరు చేసారా చేయరా నాకు చెప్పాల్సిన లేదు, అది నడుస్తుందా అసలు? ఏమైంది? మనది పార్లమెంట్ ఓపెన్ అయిందని చెప్పేసి పబ్లిక్ చేయించారు కదా, అది ఏమైంది సార్ ఇప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేం నడవట్లేదు సార్. నడవట్లేదా? ఓకే ఓకే ఓకే, చూసారు కదా సార్, అందరూ ఇక్కడ అడిగేవాళ్ళు పాపం తెలియని వాళ్ళకి ఈ విధంగా అని చెప్పి పబ్లిక్ ను ఆట పట్టించారు, అనవసరంగా ఆటలు ఆడించారు, లేకపోతే ఇన్ని వేల పీవీస్ వస్తున్నాయి అది ఇది అని చెప్పి చెప్పారు. నేను ఇప్పుడు విత్డ్రాలో 40 అకౌంట్లు పెట్టా సార్, ఒక్కొక్క $1. వావ్, ఈ రోజు పెట్టేశారా? ఇప్పుడు మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పుడు 4 అకౌంట్లు చేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదే ఇక్కడ నేను మరి ఇప్పుడు అవుతుంది అంటున్నారు కదా అని మరి నేను కూడా ఒకసారి చూద్దామని. సో ఇక్కడ 109 ఉంది. రెండు సైడ్లు స్పీడ్ ఫైండింగ్ అవుతుంది, టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. ఈ టోకెన్ ఫార్మింగ్ లో అయితేనేమో మనకు తక్కువ ఇతరాలకు తక్కువ ఛార్జ్ పడుతుంది, అక్కడనేమో ఎక్కువ ఛార్జ్ పడుతుంది. అంటే $14 అనుకోండి, 14-15 రూపాయలు పడుతుంది ఐఎన్ఆర్ లో, అక్కడ $15 పడుతుంది. ఇక్కడ $15 పడుతుంది. చూడండి ఇక్కడ చూద్దాం ఇప్పుడు $2 పడుతుందో అట్లా. అందుకే ఫైండింగ్ లోనే 58 పడుతుంది సార్. అవునవును, అక్కడ విత్డ్రాల్ చేసుకుంటే ఇప్పుడు లాస్ అన్నట్టు చెప్పాలంటే. అందుకనే అది చేయకుండా ఈ చేశానండి. 40 అకౌంట్లు ఇక్కడ $14 పడుతుంది. సో మొత్తం మనము ఒక 100 పీవీసీ మీటర్లు బయటకు రావడానికి 1.20 ఖర్చు పెడుతున్నాం సార్. ఇక్కడ ఏమవుతుంది? 1.20. ఓకేనా? చూడండి ఇక్కడ 1.6 అండ్ అక్కడనేమో 14, అంటే 1.20 కట్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను, ఇది లాగౌట్ చేసి చెప్తాను. ఓకే ఓకే, క్లోజ్ చేశాను. ఇంకో ఐడి ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు? పాన్ కేక్లోకి పోవాలి. ఓకే, ఇప్పుడు కూడా విత్డ్రాల్ అవుతుంది సార్. నేను పెట్టాను, పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకొని మీ ఇష్టం ఉంటే. ఇప్పుడు కూడా సార్ కూడా చేశానన్నారు, నేను కూడా చేశాను మీ ఎదురుగా. చూడండి ఇక్కడ 1.20 కదా, ఇందాక కట్ అవుతుంది మనకు 1.20. సో చూడండి ఇక్కడ మనకి లెక్క ప్రకారము ఇక్కడ కూడా కొద్దిగంత బిఎన్బి అనేది కట్ అవుతుంది, ఇంకొక $2. సో ఇక్కడ 113 పీవీసీ మీటర్, 113 అంటే దగ్గర 593 వదిలేసినా కూడా 113 పీవీసీ మీటర్లు వస్తున్నాయి సార్. ఇప్పుడు దీన్ని లెక్క కట్టాలంటే అట్లా లెక్క కట్టరాదు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు రేపు వస్తానేమో, లేకపోతే పెట్టడానికి ఏంటనే వస్తేనేమో ఎన్ని పీవీసీ మీటర్లు వచ్చినాయి మనకు అర్థం అవుతుండే, అయిపోతుండే. కానీ వీడేం పెట్టాడు, మళ్ళీ మంగళవారం బుధవారం అన్నాడు. సో అందుకని చెప్పేసి లెక్క కట్టడానికి కుదరదు. చూడండి ఈ లెక్క ప్రకారం ఇక్కడ కొనుక్కున్నది బెటర్ నేను అడిగితే, అది వేస్ట్ అనవసరం అని నాకు అనిపిస్తుంది అనమాట సార్. మీరు కాకపోతే చాలా మంది విత్డ్రాల్ గురించి ఎదురు చూస్తున్నారు, వాడు ఇచ్చాడు మిమ్మల్ని తీసుకోవద్దంటే కరెక్ట్ కాదు. సో ఇక్కడ మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే ఇక్కడ 1.20 అనమాట. అది అట్లా చూసుకుంటే ఇక్కడ 114 పీవీసీ మీటర్లు వస్తున్నాయి, అంటే ఒక పీవీసీ మీటర్ తీసేసి అవసరం లేదు, లేదంటే ఒక 2 పీవీసీ మీటర్లు తీసేసినా 112 అయితే 112 మనకు వచ్చినట్టు సార్ ఛార్జ్ అంత బాగా.
అక్కడైతే 95 ఇస్తాడా సార్? ఆ రోజు రేటును బట్టి ఇస్తాడా సార్? ఆ రోజు రేటుని బట్టి వస్తుంది సార్ మీకు. ఎస్ సార్, ఎస్ సార్. ఈ 1.20కి సపోజ్ పెరిగి ఉందనుకో తక్కువ వస్తుంది, తక్కువ ఉందనుకో ఎక్కువ వస్తుంది. అట్లా. అందుకే ఇక్కడ వాడు ఏం చేశాడు, లేదంటే 100 పీవీసీ మెటల్ ఇవ్వచ్చు, చెప్పలేము మరి ఎట్లున్నా 100 పీవీసీ ఇస్తాడా. ఇక్కడ ఇవ్వండి, అక్కడ మీరు ఇందాక చూసినప్పుడు వాడు ఏం చేశాడు, ఇక్కడ మన ఛార్జ్ 0.14 అంటే 14 రూపాయలు. తర్వాత అక్కడ టోకెన్ ఫార్మ్ పేజ్ లో ఏం చేశాడు వాడు, యూఎస్డిటీ కట్ చేశాడు మనకి. అంటే అక్కడ యూఎస్డిటీ ఉన్నాయి కనుక 1.06 యూఎస్డిటీ కట్ అయింది. అందుకే నేనేం కట్టాను, ఇక్కడ 14 అక్కడ 1.06 మొత్తం కలిసి 1.20 అవుతుంది. సో అదే ఇక్కడ మన దగ్గర $1.20 ఉంటే, అంటే ఇక్కడ కూడా బిఎన్బి ఛార్జ్ ఉంటుంది, ఆ ₹2 బిఎన్బి ఛార్జ్ కూడా పడుతుంది ఇక్కడ. బట్ అంటే అట్లా పట్టుకున్నా కూడా ఇక్కడనే బెటర్ అనేది నాకు అనిపిస్తుంది అనమాట. లాస్ట్ లాభం అనేది అది తర్వాత విషయం. చూడండి ఎన్ని పీవీసీ మెటల్ మనకు మాక్సిమం రిసీవ్డ్ అవుతుంది అంటే 113.8. ఇక్కడ కింద చూడండి మీకు కనబడుతుంది 113 ఎగ్జాక్ట్లీగా ఈ పీవీసీ మెటల్ మనకు వస్తుంది. ఓకేనా. రేపు డైలీ ఒక విత్డ్రా పెట్టుకోవచ్చు ఒక అకౌంట్ నుంచి సార్? ఒక్క అకౌంట్ నుంచి వెళ్ళి డైలీ పెట్టలేడు, ఇప్పుడు చార్జ్ చేస్తాడు డైలీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటి పెట్టాము అంటే నీకు మంగళవారం రావాలా, బుధవారం రావాలా. మంగళవారం రిలీజ్ అవుతుందా, మరి బుధవారం రిలీజ్ అవుతుందో తెలియదు. సో అది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోవచ్చు నువ్వు. అట్లా అంటే యాక్చువల్లీ రాంగ్ ప్రాసెస్, బట్ $1 గురించి మనం ఒక 1 వీక్ ఆగాల. అట్లా అటైతే నెల మొత్తం మీద 4 సార్లు 5 సార్లు అంతే కదా సార్ వచ్చేది? అంతే కదా సార్, $4 ఎందుకనేది. అందుకే కదా సార్ ఒక రోజు మీరు ఉన్నారు అక్కడ, నేను ఒక రోజు మాట్లాడిన గుర్తుంది సార్, విత్డ్రాల్ ఇచ్చిన రోజు మాకు అది కాదు ఇది కావాలని. అవును సార్, అప్పుడు అనుకున్నట్టున్నాం. నాకు తెలియదు, నేను చెప్పాను, నేను ఒక 50 నిమిషాలు మాట్లాడాను సిస్టమ్తో. ఇది మాకు వద్దు, ఎందుకు ఇది వేస్టే కదా. ఇప్పుడు నెలకి సపోజ్ 4 కూడా తీయలేము మనం దీన్ని చెప్పాలంటే. అంటే $4తో సమానం. ఏ సంపాదన, టూ మచ్ సంపాదన, మరి ఎక్కడ పెట్టుకుంటామని. పెద్ద ఇన్కమ్ ఏం కాదు, ఆశించిన పెద్ద ఇన్కమ్ కాదు సార్, అది ఎందుకు పనికిరాదు, వేస్ట్ అది. అది 500 విత్డ్రా వచ్చేటట్టుగా వచ్చిందని మన మెసేజ్ వచ్చింది కదా సార్ మన గ్రూప్ లో, అదైతే బాగుంటుంది సార్. అది మేమే రాసింది సిస్టానికి పంపించడం జరిగింది. ఆ రోజు నేను ఇక్కడ చెప్పాను కూడా, 500 నుంచి వెళ్ళి 5,000 మధ్యలో మాకు కావాలి అని చెప్పడం జరిగింది అనమాట. సిస్టానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది సిస్టమ్ నేను ఇస్తున్నాను అని చెప్పలేదు సార్, అది మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది సిస్టానికి. సిస్టమ్ అది అనౌన్స్మెంట్ ఏమైనా వస్తే బాగుంటుంది మనకి పాజిటివ్ గా. అది కరెక్ట్ సార్. చూద్దాం, మరి చేసేది ఏం లేదు కదా సార్. అందుకే అందరి ద్వారా రిక్వెస్ట్ వేయండి సార్. ఇది దాని గురించే ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ వాడు నేను ఇన్ని యూజిటీలు ఇస్తానని చెప్పాలా, అక్కడ అది యూజిటీ వర్క్ అవుతుంది, ఇక్కడనేమో పీవీసీలు వర్క్ అవుతాయి. సో వీడు ఏం చేయాలా, నేను 5 యూజిట్లు ఇస్తా లేదా 10 యూజిట్లు మందం ఇస్తా, పీవీసీలు ఎంత రేటు ఉంటే అంత మీకు వచ్చేస్తుంది. అది నేను 100 ఇస్తా, నేను 20, అది ఏంది అది యూఎస్డిటీని బేస్ చేసుకొని ఇస్తే బాగుంటుంది సార్. ఒక 5 యూఎస్డిటీలో 10 యూఎస్డిటీలో రైట్ అనమాట. అది రీఛార్జ్ ఏ రేట్ ఉంటే ఆ రేటుకు బయటకు వస్తుంది. నేను అనేది కూడా అదే చెప్పిన సిస్టానికి, నువ్వు అక్కడ యూఎస్డిటీ మేము పెడుతున్నావు, యూఎస్డిటీ ఇక్కడ నేను పీవీసీ పెడుతున్నా, ఇక్కడ పీవీసీ బస్ అయిపోయి. ఆ రోజు మీరు లేరు, నేను క్లియర్ కట్గా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది సార్. మనకు ఈ గ్రూప్లో మాట్లాడి చెప్పడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ ఒక పని చేద్దాం. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ అంటే ఏమైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు కాశీనగర్ సార్ ఎక్కడ నుంచి సార్ మీరు? గుంటూరు సార్. ఓకే గుంటూరా, ఓకే. అయితే ఏపీ, అయితే ఆంధ్రాలో తెలంగాణలో మరి ఎల్లుండికి లాస్ట్ ఇంటర్వ్యూ
ఎగ్జామ్స్. అయితే ఆంధ్రాలో అయితే అయిపోయినాయి ఆల్రెడీ. ఆంధ్రాలో అయితే అయిపోయినాయి ఆల్రెడీ. ఇటువైపు అయిపోయింది సార్. అవునవును, అటువైపు అయిపోయినాయి, కరెక్ట్. ఇట్స్ ఓకే. ఇక్కడ 328 ఉన్నాయి. సో దీన్ని మనము ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే, సో ముందుగా అంటే 200 అంటే కింద 400 బిజినెస్ తీసుకొచ్చి ఇక్కడ 200తో చేయాలి అయితే. ఓకే, అట్లా చేద్దాం అయితే. సో కింద 400 బిజినెస్ అంటే ఇప్పుడు ఏమైనా రెడీ ఉందా చూద్దాం ఒకసారి. ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఎర్లీ బర్డ్ ఒక్కోసారి మన డౌన్ టీము చెప్పకుండా చేస్తుంది. సారీ ఫర్ ఫార్మింగ్. ఎవరు చేసి లేరు కనుక సో మనం ఇక్కడ 400 బిజినెస్ తీసుకొచ్చి ఈ 200తో మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే బిఎన్బి ఎక్కువగా ఉండాలి. 1 మినిట్ సార్. సో ఎవరన్నా అర్జెంట్ అయినా మాట్లాడుంటే మాట్లాడచ్చు సార్. నేను మరి ఇది చేద్దాం, లైవ్లో చేద్దామన్న ఆలోచనతో చేస్తున్నాను. బట్ ఎవరైనా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. షేక్ సులేమన్ సార్ 100 చేశారు మరి. సార్ గారు, సార్కి ఇవ్వండి ముందుగా, సార్కి మాట్లాడడానికి. ఓకే, వెల్కమ్ సార్. షేక్ సులేమన్ సార్, వెల్కమ్ సార్. మాట్లాడండి గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ కాస్త ఈ ఎర్లీ బర్డ్ గురించి చెప్పరా సార్? ఇగో చెప్తున్నా అయితే. ఓకే, ఇప్పుడు అదే చెప్తున్నాను చూడండి. అయితే వెరీ గుడ్. సో సార్ సరైన టైంలో సరైన క్వశ్చన్ రావడం జరిగింది. ఏమంటారు వెంకటేష్ సార్? ఎస్ సార్ కరెక్ట్ గా మీరు చూపిస్తున్నారు, అదే అడిగారు సార్ అయితే. ఓకే, వెరీ గుడ్ సార్. చూడండి సార్, ఇక్కడ ఎర్లీ బర్డ్ అంటే ఏంటి అనేది, ఎర్లీ బర్డ్ ఓకే ఎలా ఓకే చేసుకోవాలి, ఎర్లీ బర్డ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి అనేది సార్. ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మీరు ముందుగా నేను ఏం చేస్తున్నానంటే బిఎన్బి. ఓకే, అక్కడ ఏ ఐడితో చేయాలనుకున్నాను దాంట్లో బిఎన్బి లేదు, అందుకని చెప్పేసి బిఎన్బి ముందుగా ప్రతి ఒక్కరు ఈరోజు ఒక సార్తో కూడా మాట్లాడడం జరిగింది. సో బిఎన్బి ఛార్జ్ అనేది అందరికి చెప్పాం ఆల్రెడీ, అందరికి చెప్పడం జరిగింది. మీ యొక్క వ్యాలెట్లలో $10 తగ్గి ఎప్పుడు ఉండకూడదు. $10 తగ్గి ఎప్పుడు ఉండకూడదు నార్మల్ వ్యక్తులకి. ఇది లీడర్లకు నేను చెప్పాల్సిన పని లేదు సార్. లీడర్లు వాళ్ళు $50, $100, $200 కూడా పెట్టుకుంటారు. వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదనమాట. వాళ్ళకి తెలుసు ఏంటనేది, వాళ్ళ వ్యాలెట్ పెద్ద పెద్ద ఉంటాయి. సో వాళ్ళకి అత్యవసరం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఎర్లీ బర్డ్ చేసుకోవాలంటే ఏం కావాలా? ఎర్లీ బర్డ్లో వేసుకోవాలనుకుంటే సార్, సపోజ్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటే, ఎర్లీ బర్డ్ మీరు అచీవ్ అవ్వాలనుకుంటే ఎట్లా అంటే చెప్పన్నా సార్, సపోజ్ డాలర్ల విషయంలో చెప్తే ఎగ్జాంపుల్, ఇక్కడ 100 లోపు మనం ఫార్మింగ్ చేయడానికి లేదు, రైట్? సో కింద మీకు రెండు రిఫరల్ ఉండాలి డైరెక్ట్ సార్. ఒకరి కింద ఒకరు కాదు, ఇంకొకరి కింద ఇంకొకరు కాదు సార్, డైరెక్ట్ ఉండాలి మీకే. సపోజ్ ఇప్పుడు నేను మెయిన్ మనిషి అనుకో, నేను ఎల్బడి చేయాలనుకుంటున్నా అనుకో ఎగ్జాంపుల్. సో ఇక్కడ వెంకటేష్ సారు తర్వాత మీరు ఇద్దరు నా డైరెక్టర్, అంటే నేను మీ ఇద్దరికి అప్లై అయ్యి, లేకపోతే నువ్వు సార్ వెంకటేష్ కింద ఉండడం కాదు, లేకపోతే వెంకటేష్ నీ కింద ఉండడం కాదు, నా కింద అంటే నా ఐడి కింద వెంకటేష్ సారు, ఆ తర్వాత మీరు ఇద్దరు ఉండాలి. సో సార్ మీరిద్దరు 100 చేసుకున్న తరువాత నేను 100తో చేసుకుంటే నేను ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాను. ఇంతవరకు అర్థమైందా సార్ ఇప్పుడు మీకు? సార్ ఓకే సార్. సార్ ఈ మూడు కూడా ఒక్కటే టైంలో చేయాలి కదా సార్? లేక కాస్త రేపు చేస్తామంటే కలవదు కదా సార్? యాక్చువల్లీ అట్లా చేసుకోవచ్చు, బట్ కొన్నిసార్లు కొత్త వాళ్ళు అట్లా చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ సార్ 10,000కు దగ్గర ఉన్న వాళ్ళు అలా చేసుకోకూడదు, ఒక రోజు చేసుకోవాలి. ఇక సార్ మీలాంటి వాళ్ళు అంటే 10,000 చేసుకోలేదు, మన 500 కూడా అవ్వలేదు, మనకు 5,000 కూడా అయ్యలేదు, కాలేదు అనుకున్న వాళ్ళు ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా నో ప్రాబ్లం. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సిస్టమ్ డిసిజన్ తీసుకునేటప్పుడు కొద్దిగా మొన్న సడన్లీ 25,000 ఉన్న సమయంలో సార్ 10,000 కుదించింది. సో కింద 25,000 అంటే ఇంకా మరి 25,000 దాకా ఉంది కదా అని చెప్పేసి ముందు కింద ఐడియాలను చేపించాము. ఈరోజు రేపు లేదా ఎల్లుండి మేము చేసుకుంటాంలే అనుకున్నాము. అనుకునే సమయంలో కింద అయితే చేసేసిన అయిపోయింది. సో రేపు చేసుకుంటామనే సమయంలో కొన్ని గంటల తర్వాత సిస్టమ్ అక్కడ ఒక కండిషన్ తీసుకొచ్చింది, లాస్ట్ అండ్ ఫైనల్ ఓన్లీ 10,000 అని. సో కింద అప్పటికి సార్ మేము 400 చేయించాము, ఇక్కడ 800 అడి పెట్టుకున్నాం. సో ఆ 400 ఏమవ్వదు, బట్ ఏమైందంటే అవి నార్మల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్.
సార్ అందుకని చెప్పేసి బెటర్ బెటర్ నన్ను అడిగితే నన్ను మీరు అలా అడిగితే నేను ఒకటే మాట చెప్తా, సార్ ఒకటే రోజు చేసుకోండి అని చెప్తాను సార్, మీరు ఏమని అనుకోండి. ఓకేనా? ఓకే ఇక తర్వాత మీ ఇష్టం ఓకే అట్లా అన్నట్టు. ఓకేనా? సో ఎర్లీ బర్డ్ ఓకే ఇప్పుడు మీ ఎదురుగా చేస్తాను కూడా, ఇప్పుడు మీకు చెప్పాను, ఇప్పుడు చేస్తాను. ఓకేనా? సార్ టోకెన్ టోకెన్ స్టేకింగ్ మీరు పెట్టుకొని వింటానండి. డౌట్ వస్తే ఆ టైం మళ్ళీ అడగాల, పర్లేదు సార్. మీది బ్యాక్గ్రౌండ్ ఓకే ఎవరో మాట్లాడుతున్నారు కదా, అందుకని నేను వింటున్నాను అనమాట. మీరు మాట్లాడేటప్పుడు ఏమో ఓపెన్ చేసుకోవాలి, మాట్లాడినప్పుడు బంద్ చేసుకోవాలి. అట్లా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదు అనమాట. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. ఇక్కడ ఎర్లీ బర్డ్ ఎలా చేయాలో చెప్పాను, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను వినండి. ఇక ఓకే ఓకే సార్ కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా ప్రీవియస్ మీద డాటా ఇవ్వ చేస్తున్నారు. మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు మాట్లాడుతున్నారు సార్, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే మైక్ ఓపెన్ చేసుకోండి, మిగతా టైంలో మీట్లో ఉంచుకోండి. ఓకే, ఇక్కడ 1 ఓకే, ఇక్కడ కంటిన్యూ. ఓకే, సో ఫార్మింగ్ వ్యాలెట్ ఎన్నో కూడా చూద్దాం. సో సార్ దగ్గర 2105 ఉంది, 17 తారీఖు ఇక్కడ చేసినాడు, ఈరోజు 18 కదా సార్. చూద్దాం ఒకసారి మరి, ఇక్కడ వచ్చాం కనుక చేసేద్దాం 100. సో ఓకే, ఇంకా టైం అవ్వలేదంట. ఓకే, సో నేను చేశాను, మరి తర్వాత చేద్దాం. టైం కాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఎనీవే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటున్నాం మనము. సో రివార్డ్ స్టేటస్ రైట్. ఓకే, ఎన్ని చూద్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు 400 కావాలి, అక్కడ 200 300 పైన ఉంది. సో ఎనీవే ఉండాలి, చూద్దాం. చూడండి సార్, ఇప్పుడు ఇందాక ఒరిజినల్ చూపించాను, 300 పైన ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 1000 ఇది కాదు. ఓకే, రిడీమ్ రివార్డ్. రిడీమ్ రివార్డ్ క్లిక్ చేస్తే ఐ థింక్ చాలా ఉన్నాయి, పర్లేదు సార్. 1600 1617 ఉన్నాయి. ఓకే, సో 400 యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టోకెన్ న్యూ టోకెన్ ఫార్మింగ్. ఓకే రైట్, సెల్ఫ్ కాదు సార్ ఇక్కడ. మనము 1 minute సార్, 8864 5937 5937. ఓకే, 8964 5937. దీనికి ఎంత చేద్దాం, 200 చేద్దాం. చాలు 200. ఓకే, సబ్మిట్. సో ముందుగా బిఎన్బి ఉంచుకోవాలని చెప్పాను, అందుకే బిఎన్బి పంపించడం జరిగింది, లేకపోతే పని అవ్వదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడేమో ఎంత డాలర్ కట్టదు సార్, 2.30. తగ్గిద్దామంటే వాళ్ళు తగ్గేదిలే అంటున్నారు. 1 minute అయినా మనము అంతే సేమ్ సార్, మీరు ఏమని చేసుకోండి, నేను ఇంతే అంటున్నాడు. ఓకే, సో $2.5 కట్ అవుతుంది సార్ ఇక్కడ. అంటే దగ్గర 2.30, 2.5 కాదు 2.30, అంటే 230 రూపీస్ అనుకోవచ్చు మనం దీన్ని సార్, తప్పలేదు. అంటే 230 రూపాయలు కట్ అయింది, అంటే ఛార్జ్. సో ఇక్కడ 200కు ఫార్మింగ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఐడి కూడా మనము చేయాలి కదా, ఇద్దరికి చేయాలి కదా. ఓకే, సో మరి ఇక్కడ 144,95497 అనే ఐడికి తో మనం ఇక్కడ 200తో చేయాలి. ఇందాక 200 చేసాం, మళ్ళీ 200 అంటే 400 బిజినెస్ వస్తుంది. సో మెయిన్ ఐడికి మనం మళ్ళీ 200తో చేయొచ్చు. అంతే సార్, కరెక్ట్ అయ్యా లెక్క. ఎస్, ఇక్కడ తగ్గించే అవసరం లేదు. నా వాయిస్ అండ్ స్క్రీన్ సైడ్ క్లియర్ ఉందా సార్? ఎందుకంటే మళ్ళీ మీరు మాట్లాడకపోతే నాకు భయం వేస్తుంది. చాలా మంది అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి పెట్టాను, ఎవరు మాట్లాడలేరు. అంటే స్క్రీన్ కట్ అయిందా సార్? నాకు అది ఐడియా లేదు. నేను మీటింగ్లో ఉన్నానా సార్? అయ్యో, మీటింగ్ ఎప్పుడు బంద్ అయిపోయింది తెలియదే.
1 minute. మీటింగ్ లో ఉన్నాను అనుకుంటున్నాను నేను. ఉన్నారు సార్, ఉన్నారు, మీటింగ్ ఉన్నారు. ఓ మీటింగ్ ఉన్నా, మరి ఎవరు సప్లై అవుతుంది సార్? ఉన్నారు సార్, ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకంటే విడ్రాలు తక్కువ వస్తున్నాయి. తర్వాత లేదు ఏమైనా సార్, ఉన్నాయి. మళ్ళీ ఒకటి రేట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అనేది ఒకటి. అది అట్లా చేస్తే ఇంక్రీజ్ అవ్వదు సార్, అట్లా చేస్తే ఏమైందంటే ఇంకా డల్ అయిపోతుంది సార్. ఉన్నారు సార్, ఉన్నారు. క్లియరే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, ఇక్కడ మళ్ళీ $2 కట్ అయింది. సో చూడండి, 200 అనేది మనకు ఒక ఐడికి 200 అయిపోయింది సార్. ఓకేనా? ఈ ఐడికి చేద్దామంటే కుదరట్లేదు. ఓకే, రెడీ ఏమో మనం సెల్ఫ్ చేసి చూద్దాం ఒకసారి, ఏమంటారు చూద్దాం. టోకెన్ ఫార్మింగ్ వేరే ఐడికి చేశాను అనమాట. ఈ ఐడికి చేయాలి సెల్ఫ్. సో సపోజ్ ఇక్కడ 100 చేసి చూద్దాం, అవుతుందో చూద్దాం. 100 10 వ్యాలిడేటింగ్ యూజర్ ఐడి అంట. సెల్ఫ్ కొట్టిన తర్వాత వ్యాలిడేట్ యూజర్ ఐడి అంటే ఆయన. ఓ ఇక్కడ అయ్యే అవకాశం ఉందా సార్? ఇది పిన్ కొట్టిన తర్వాత అర్థమవుతుందా? సరే, ఎనీవే వద్దు సార్, ఇప్పుడు వేయద్దు, మరి ఒకవేళ చూద్దాం, మళ్ళీ యుద్ధం చేసాం కదా. ఓకే, ఎనీవే ఇప్పుడు సార్ ఇక్కడ మీకు మనకి ఇక్కడ ఒక ఐడి కింద 200 చేసి పెట్టాం. సో ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. అంటే ఏ ఐడి కింద అది చేసామో దాని పై ఐడి ఉంటుంది కదా, ఒరిజినల్ ఐడి, అది ఓపెన్ చేద్దాం. అది ఓపెన్ చేసి దానికి ఒరిజినల్ దానికి చేసుకుందాం. ముందు అయిందా చెక్ చేసుకొని దెన్ వినుకో. ఓకే, స్టేకింగ్ .io. ఇది ఇలా ఉన్నందుకు ఈ మధ్యన కూడా మళ్ళీ చాలా మంది కొత్త బిజినెస్ పంపిస్తున్నారు సార్. చాలా మెంబర్స్ అంటే వాళ్ళకి తెలుసు ఏ టైంలో ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలనేది. సో అలా ఓకే. ఈరోజు నాకు కూడా కొన్ని 2-3 రోజుల నుంచి నాకు 4-5 ప్లాన్స్ వస్తున్నాయి. బెటర్ థ్యాంక్ గాడ్ నా దగ్గర మనీ లేదు. దానివల్ల నేను చేద్దామన్నా కానీ నా మనసు చెప్పినా కూడా నేను చేయలేకపోతాను అనమాట. మనీతో పని కదా ఏదైనా కూడా. అవును సార్, కరెక్ట్. ఓకే, సో ఇక్కడ న్యూ ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళాను. ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి ఈ ఎర్లీ బర్డ్, తర్వాత రిఫరల్ ఫార్మింగ్. ఓకే, చూడండి సార్, ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్ ఇప్పుడే మనం ఎదురుగా చేసాము 400తో. సో 400 బిజినెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు మనం మన ఒరిజినల్ ల్యాండ్కి 200తో చేసుకోవాలి. ఎస్, 200తో తీసుకుంటే అప్పుడు మనము ఈ 200 400 అవ్వడానికి ఓన్లీ 223 రోజులు మాత్రమే పడుతుంది సార్. మెయిన్ ఐడి ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్ యొక్క బెనిఫిట్ సార్. అందరికి ఎర్లీ బర్డ్ యొక్క ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. సార్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ సెల్ఫ్ 200, ఎందుకంటే కింద 400 బిజినెస్ తెచ్చాం, ఇక్కడ మనము 200 చేసుకుంటే అప్పుడు మనకి 223 రోజుల్లో మనం డబ్బులు తీసుకుని పోతాం. ఓకే, సో ఇది సార్ మన ఎర్లీ బర్డ్ ఆఫర్ యొక్క బెనిఫిట్. ఇక్కడ కూడా 2.5 అక్కడ అవుతుంది. ఓకే, కంటిన్యూ ఎనీవే. ఓకే, కంగ్రాచులేషన్, అయింది. చూడండి ఒకసారి, ఇక్కడ అయింది లేదు కూడా మనం చూసుకోవచ్చు. చూడండి 328 ఉండే, సో ఇప్పుడు 128 అయింది. అంటే సార్కి వచ్చేసి రోజు $57 పైన కట్ అవుతుంది, సారీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ ఎర్లీ బర్డ్ ఆఫర్.
ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఇంతకుముందు 400 ఉన్నాయా, లేవు, ఇప్పుడు వెళ్ళిపోయాయి అంటే కలిసిపోయాయి. చూడండి సార్, ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే మన హిందీ లేని కనబడుతుంది. చూడండి సార్, ఇక్కడ 200 200కు ఓకే ఎగ్జిక్యూట్ అయ్యాం. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ మన టోకెన్ ఫార్మింగ్ అది కూడా మరి చూడండి, ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే చూడండి 200 బిజినెస్ తీసుకొచ్చాం 18 తారీఖు నాడు. సో కింద 400 బిజినెస్ తీసుకొచ్చాం, ఇప్పుడు మనం 200 చేసుకున్నాం. అంటే డే 1 అంటే 0.90 అనేది మనకు రావడం జరుగుతుంది సార్. సో ఇది సార్ విత్డ్రాల్ ఎర్లీ బర్డ్ ప్రాసెస్ అనమాట. సో ఏ సార్ అయితే మరి ఎర్లీ బర్డ్ ఏమన్నా అర్థమైందా, ఇంకేమైనా మీకు అర్థం కాని ఉంటే కూడా మీరు అడగచ్చు. వీఆర్ రెడీ టు టెల్. క్లియర్ సార్, క్లియర్, అర్థమై అందరికీ అర్థమై. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్. ఎందుకంటే మరి పూర్తిగా చెప్పాలి కదా అనే ఉద్దేశంతో చేయడం కూడా జరిగింది ఇక్కడ. సో ఈ యొక్క ఇప్పుడు ఏవైతే లాస్ట్ మనం 200 ఏవైతే చేసామో ఒరిజినల్ ఐడికి, ఇది 400 అవడానికి 223 రోజుల్లో ఇది 400 అవుతుంది. ఆ కింద ఐడీలకు వాళ్ళు కూడా ఎల్లుబడికి చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా అట్లనే, బట్ వాళ్ళు ఎల్లుబడి చేయకపోతే కనుక వాళ్ళకి 400 అవ్వడానికి 1000 రోజులు పడుతుంది సార్. అవును సార్, అవును సార్. సో ఇది ప్రాసెస్ సార్, ఓకేనా, ఎల్లుబడి ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ సార్. సార్ వన్ మోర్ డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఈ స్టేకింగ్ నౌ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? అది స్టేకింగ్ నౌ సీడ్ ఫండింగ్ పేజ్ లో సార్, సీడ్ ఫండింగ్ పేజ్ లో సార్, సీడ్ ఫండింగ్ పేజ్ లో ఒక్క నిమిషం చూద్దాం. యాక్చువల్లీ అది కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. మేబీ pvcmeta.io ఓపెన్ అవ్వగానే అయిద్దేమో నేను అనుకుంటున్నా సార్. 1 minute చూద్దాం. ఇక్కడ ఇదే ప్రాబ్లం, మనము తొందరగా వర్క్ చేసుకుందాం అంటేనేమో మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఉండవు. చూడండి, ఇట్లా 0 కనపడకూడదు, ఇది 0 కనబడుతుంది కనుక ప్రాబ్లం సార్. ఎందుకంటే స్టేకింగ్ వ్యాలెట్ మనకి ఉన్నాయి, మనీ బయట కనెక్ట్ వ్యాలెట్లు ఉన్నాయి, కానీ మనం చేసుకోలేకపోతున్నాం. అదే సార్. స్టేక్ నవ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం ఒకసారి. స్టేక్ నవ్ అంటే ఏం రావడం లేదు సార్, ఓపెన్ అవ్వట్లేదు కదా సార్? సార్ ఓపెన్. అవునవును, క్లిక్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు. సో మరి సేఫ్ పాల్లో ఓపెన్ అవుతుందా సార్? నాది సేపాల్ వాలెట్ సార్, దాంట్లో కూడా అవుతలేదు సార్. అలా కూడా అవుతలేదు సార్. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ pvcmeta.io అయ్యేంత వరకు ఆగాల. దాని మీద కదా సార్ మీరు ఇందాక ఏదో సీడ్ ఫండింగ్ చేశారన్నారు, అన్నట్టు వినపడ్డది, నిజమా? మీరు అదే చేశారా దానమణి శంకర్రావు సార్? లేదు, విడ్డాల గురించి మాట్లాడారు. 1000 అయిన తర్వాత అది అవుతుంది సార్ సీడ్ ఫండింగ్, కానీ ఈ బయట అవుతలేదు. ఓకే, కానీ నాకు అర్థమైంది సార్. అంటే pvcmeta.io ఓపెన్ అవుతాయి కానీ, అంటే ఇప్పుడు ఇవి అవుతున్నాయి సార్. ఇది 1100 అవైలబుల్ రివార్డ్ లో 1100 అవుతున్నాయి. ఇది అవుతుంది సార్, ఇది అవుతుంది. ఎంత బిఎన్ చార్జ్? ఓకే, చూద్దామంటారా? సరే, ఇక్కడ విత్డ్రా పెట్టుకుంటే దగ్గర 55 రూపాయలు కట్ అవుతుంది అనమాట. ఓకే, టోకెన్ స్టేకింగ్ చేస్తే బెటర్ అనమాట. ఓకే, ప్రొసీడ్ టు రీడీమ్. ఓకే, ఎంటర్ యూజర్ అంటే వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు సార్ ఇది. ఎంటర్ యూజర్ ఐడి అంటే చేయొచ్చు సార్, ఇది చేయొచ్చు. చలో సెల్ఫ్ చేద్దాం. సెల్ఫ్ అంటే దీనికి చేసుకోవచ్చు. ఆధార్ అంటే అక్కడ కొట్టిస్తే మళ్ళీ వేరే దానికి అవుతుంది. లేదు సార్, సెల్ఫ్ చేద్దాం. మ్యాక్సిమం కొట్టినాం. ఓకే, మ్యాక్సిమం కొడితే వేస్ట్. మ్యాక్సిమం కొట్టాలి, వెయ్యి కొట్టాలి. ఓకే, వెయ్యి. దీనికి కొద్దిగా బిఎన్బి 0.63 మాత్రమే కట్టదు, కొంచెం పర్వాలేదు. దీని తక్కువ, చాలా తక్కువ సార్. ఇది దగ్గర 60 రూపాయలు. ఓకే,
ఓకే, రెడీ అయిపోయింది కదా సార్ ఇక్కడ? అయిపోయింది సార్. ఓకే, మరి మనకు ఓకే. సో ఇది అయిపోతుంది అనేది మనకు అర్థమైపోయింది ఇక్కడ. ఎనీవే, ఇప్పుడు మనం చేసింది ఎక్కడ కనబడుతుంది సార్? కొద్దిగా కనబడుతుందా? లేదు సార్, ఇప్పుడే కనబడుతుంది అందులో. రెండో ఆప్షన్లో కనబడుతుంది. దీంట్లో స్టేకింగ్ స్టేటస్ అలా కనబడుతుంది సార్. స్టేకింగ్ స్టేటస్, ఓకే. అలా చూడండి సార్, ఇక్కడ కనబడుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ కరెక్ట్ అయిపోయింది. 18 డిసెంబర్. మళ్ళీ 18 డిసెంబర్ చేసామంటే మళ్ళీ 18 మార్చ్ నాడు చేసాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3వ నెలకు చేసాం. కరెక్ట్ డేట్ అయితే కరెక్ట్ వచ్చింది. టైం కూడా ఇంకొక 7 నిమిషాల ముందు చేసాం. అవును సార్, అవును సార్. సో ఎనివే, ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కువ శాతం కొద్దిగా మన సిస్టంలో అంటే మీటింగ్లో చేద్దాం, అందరితో మాట్లాడినట్టుంది, అందరికి అర్థమవుతుంది, మనకు కూడా అర్థం కాని విషయాలు మనకు కూడా తెలుస్తాయి అన్న ఆలోచనతో నేను పర్సనల్గా చేయను అనమాట. చేస్తే బాగుంటుంది కదా, కొంతమంది తెలియని వాళ్ళు సుతా తెలుసుకుంటారు సార్. అవును సార్, అవును సార్. అందుకే ఓకే. వన్ మినిట్ సార్, చిన్న కాల్ వచ్చింది. సౌండ్ వస్తలేదు సార్. సరే సార్, ఓకే. ఏదో కాల్ వచ్చింది అందుకని చెప్పేసి చెప్పండి సార్. ఏదో మాట్లాడారు, మళ్ళీ నేను అక్కడ నాకు
ఓకే, సారీ సార్, ఎందుకంటే కాలేజ్ కట్ అయిందనమాట. ఓకే, సో వాయిస్ వినబడలేదు అనుకుంటా మీకు అందరికి. ఎనీవే, డియర్ పార్ట్నర్స్, చూడండి ఇక్కడ స్క్రీన్ సార్ వస్తుంది కదా ఆల్రెడీ. ఓకే, సో ఎర్లీ బర్డ్ అనేది ఎలా విధంగా చేసుకోవాలనేది మనం ఆల్రెడీ చూసాం. సో స్క్రీన్ సార్ ఆపితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, 1 minute సార్. ఓకే, ఇది ఫార్మింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో లాగౌట్ చేద్దాం దీన్ని. ఓకే, దేంట్లోనే చూడాలి. ఓకే, సో ఇంకో 100 ఎర్లీ బర్డ్ కూడా చేద్దాం అనేది ఆలోచన ఉంది. టోకెన్ స్టేకింగ్ డాట్ అయ్యో. ఓకే, చాలా మందికి డి ఆప్షన్ వస్తుంది. అది కొందరు ఫోన్ వేరే తీసుకుంటారు సార్. మీ ఫోన్లో ప్రాబ్లం కాదు, అది ట్రస్ట్ వ్యాలిడ్ ప్రాబ్లం. అందుకని చెప్పేసి మీరు అనవసరంగా మీ ఫోన్లు డబ్బులు పెట్టి వేరే ఫోన్ కొనుక్కోవాల్సిన పని లేదు. సిస్టమ్ మీరు పేపాల్లో వేసుకొని దాన్ని పనులు చేసుకోవచ్చు. అనవసరంగా కొనాల్సిన పని లేదు సార్. ఫోన్లో 20,000 30,000 లక్షల రూపాయలు పెట్టి కొనాల్సిన పని లేదు. ఇక్కడ కూడా 354 ఉన్నాయి అందులో. ఓకే, చేసేద్దాం. 100. ఓకే, మరి చాలా మంది చేయని వాళ్ళ సంగతి ఏంటో తెలియదు. మరి ఏప్రిల్లో అయిపోతుంది కదా ఇది. ఇక్కడ తగ్గింది, ఇప్పుడు 1 పాయింట్ తగ్గింది. ఎస్, చెప్పండి సార్. మాకు ఎవరు అడ్మిట్ చేసుకున్నారు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం రివార్డ్ స్టేటస్. ఓకే, ఇక్కడ మీడియా ఏంటి సార్? ఎవరో మీడియా చేసుకోండి. ఓన్లీ మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనది అన్మ్యూట్ లో ఉండాలి మన మైక్. మిగతా సమయంలో మ్యూట్ లో ఉండాలి. ఓకే, ఓపెన్ అయింది. రీడియం రివార్డ్. ఇక్కడ కూడా 150 ఉన్నాయి. సో ఇంకో 100 యూటిలైజ్ చేసుకుందాం మనం. ఓకే, రిడీమ్. ఈసారికి 16 వస్తుంది రోజు. కంటిన్యూ. సెల్ఫ్ మ్యాక్సిమం 300 వేద్దాం. సబ్మిట్. పాయింట్ తగ్గిద్దాం. ఇంతకుముందు 116 ఎక్కడ అవుతుంది, ఇప్పుడు 117 వచ్చింది. ఇలా చేస్తే 1 పాయింట్ తగ్గుతుంది. ఓకే, సో దీనికి కూడా మనము ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకుంటాం సార్. ఓకే, సో లాగౌట్. 2 ఐడీలు కావాలి కదా మనకి. మరి ఇంకో ఐడి కూడా చూడాలి. ఎర్లీ బర్డ్
బిఎన్బి ఉందా అంటే ఎస్, అవైలబుల్ బిఎన్బి. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. బిఎఫ్స్ వచ్చిందని తిరిగి ఓకే వచ్చింది. టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. నాకు ఏం వేసింది జిఎఫ్స్ వచ్చారు ఇవన్నీ మళ్ళీ. ఇక్కడ ఫార్మింగ్ వాలెట్లో ఎక్కువ ఏం లేవు. రివార్డ్ స్టేటస్ ఇక్కడ కూడా 136 ఉన్నాయి. ఇక్కడ కూడా మనం సెల్ఫ్గా చేసేద్దాం. సెల్ఫ్ 100 సబ్మిట్. సో ఇంతకుముందు మనము ఆల్రెడీ 400 బిజినెస్ తీసుకొచ్చాము. సో 200లతో మనం ఇప్పుడు ఎల్లిబడి కూడా చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఇంకో 200 యాడ్ అవుతున్నాయి. సో మొత్తం 600 బిజినెస్ తెచ్చినట్టు మనం షర్ట్ 119 అయింది. ఎందుకు అట్లా? ఓకే, సో ఇక్కడ 2 ఐడీలకు 100 అనేది అయిపోయింది. సో ఇలా చేసిన తర్వాత కూడా మరి మనకి విత్డ్రాల్ కూడా అవుద్దా, లేకపోతే ఒకటి ఆప్షన్ పెట్టారా చూద్దాం ఒకసారి. అది ఫస్ట్ డే యూ హ్యావ్ రెడీమ్డ్ రివార్డ్ వాల్యూ టుడే టు స్టార్ట్ న్యూ టోకెన్ ఫార్మింగ్ రెడీమ్ టుమారో టు గెట్ ప్రీవియస్ మీటర్ టోకెన్. అంటే ఒకటి అది చేసుకుంటే ఇది చేసుకోరాదు, ఇది చేసుకుంటే అది చేసుకోరాదు. వీడి తలకాయ తగ్గ. ఓకే, క్లోజ్. ఇక మనం ఎర్లీ బర్డ్ చేసుకుందాం. సో బిఎన్బి ఉందా లేదా చూసుకోవాలి. ఓకే ఉంది. సో మీరు చూస్తే దగ్గర దగ్గర ఈరోజు బిఎన్బి నాకు ఇక్కడ మీ ఎదురుగానే మేబీ $10 సంబంధించిన బిఎన్బి కట్ అయిపోయింది అనుకుంటా. మీ ఎదురుగా ఎక్కువైంది, $10 కంటే ఎక్కువైంది. సో ఈరోజు ఒకసారి కాల్ చేసి చెప్పాను, నాకు రోజు $10 సంబంధించిన నిజంగా చేస్తే ఖచ్చితంగా అన్ని వ్యాలిటీ కరెక్ట్గా చేస్తే నాకు రోజు 10 నుంచి వెళ్ళి $11 కూడా సరిపోవు. ఎవ్రీడే అన్ని వ్యాలెట్ నేను సీడ్ వాల్యూ కానీ లేదా టోకెన్ ఫార్మింగ్ కానీ ఎర్లీ బర్డ్ కానీ సక్రమంగా యూటిలైజ్ చేస్తే 11, 12 యూఎస్డిటీలో అవసరం. అంటే $1000 ఖచ్చితంగా అవసరం ఎవ్రీడే. ప్రతిరోజు $1000 కావాలి. అది బిఎన్బి ఛార్జ్కి ఓన్లీ.
ఎక్కువసేపు చాలాసేపు పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఫార్మింగ్ చూసుకోవాలి, కింద అయిందా లేనిది, మనం రిఫర్ చేశారా లేదా అనేది, సేమ్ రిఫర్కి అయిందా లేకపోతే ఇంకొకరి అయిందా అని. సో అది చూడకుండా చేసుకుంటే ప్రాబ్లం. ఓకే చూడండి. ఓకే, సో ఇక్కడ 100 అయింది. సో ఇక్కడ 200 బిజినెస్ తీసుకొచ్చాం అదే ఐడికి. ఇక్కడ మనం ఇప్పుడు 100తో చేసుకుంటే ఆ 200కి ఎలిజిబుల్ అవుతుంది ఎల్లిపాటికి. హలో, చెప్పండి చెప్పండి, మీరు నువ్వు చెప్పు, మాట్లాడు. అవును, మళ్ళీ మాట్లాడదాం. అవును, మీటింగ్లో ఉన్నా. ఓకే, సో మనం ఇక్కడ ఇందాక ఎల్లుబడ్డకు మన కింద 200 అయింది కనుక మనం 100తో చేసుకుంటే ఓకే. సో ఇక్కడ మనం 100తో చేసుకుంటే ఈ 100కి మనం ఎల్లుబడ్డ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకే, వావ్, చూడండి సార్ ఇక్కడ ఇప్పుడు ఈ రోజే ఈ ఐడి ఒకసారి 200 ఒకసారి 100 అంటే 300కి ఎలిజిబుల్ అయింది. అంటే కింద మనము 600 బిజినెస్ తీసుకొచ్చినట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ చూడండి ఇందాక రిఫరల్లో మనకి 200 ఉండే, ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి, అవి ఎగ్జిక్యూటివ్లోకి వెళ్ళిపోయినాయి. చూడండి ఇక్కడ. ఓకే, 200కి 400, 100కి 200. సో కింద 600 బిజినెస్ తీసుకొచ్చాం, ఇక్కడ 300 చేస్తాం. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎర్లీ బర్డ్ వెరీ గుడ్. సో ఎర్లీ బర్డ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. బట్ ఇక్కడ బిఎన్బికి భయపడితే కుదరదు. మీ ఎదురుగానే దగ్గర దగ్గర $12 సంబంధించిన బిఎన్బి కట్ అయిపోయింది. అంటే సీడ్ వాల్యూ చేశాను, ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశాను, అన్నిటిలో ఇంకా చాలా చేసేవి ఉన్నాయి. ఇంకా నేను అన్ని చేస్తే నాకు చాలా చాలా బిఎన్బి ఛార్జ్ అనేది అవసరం పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనము ఈ రోజున ఓకే సార్కి ఎంత వస్తుంది, ఇప్పుడు రేపు నుంచి వెళ్ళి 57 అంటే ఇప్పుడు 300 చేసాం కనుక రేపు నుంచి వెళ్ళి 60 రావచ్చు సార్. $3 పెరుగుతుంది. ఓకే, 0.9 పరంగా పై ఉన్నాయి కనుక రేపు నుంచి వెళ్ళి $60 రావడం జరుగుతుంది. ఓకే, రోజుకి $60 రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇది సార్ ఈరోజు మరి ఎర్లీ బర్డ్ అనేది మనము పూర్తిగా చేసుకున్నాం. సో మీరు అందరూ చూసారు ఆల్రెడీ ఎర్లీ బర్డ్ ఎలా చేసుకోవాలనేది. ఎవరైనా హ్యాండ్ చేస్తే కనుక మాట్లాడచ్చు, లేదంటే నేనే ఈ 10 నిమిషాలు యూటిలైజ్ చేస్తాను. మరి ఎవరైనా హ్యాండ్ చేసి ఏమైనా సార్ మాట్లాడాలనుకుంటున్నా అంటే మీరు మాట్లాడచ్చు సార్. హ్యాండ్ లేదు కదా, ఇప్పుడు కూడా హ్యాండ్ చేసి అడగచ్చు, లేదా అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని డైరెక్ట్ మాట్లాడచ్చు సార్. ఓకే, ఏంటి అప్డేట్ వచ్చిందా? ఏం అప్డేట్ వచ్చిందా ఇది? బైనస్ అప్డేట్ వచ్చిందా? ఓకే, 1 మినిట్ సార్. సో బైనస్ ఓపెన్ చేశాను, అయితే ఇది చేయగానే అప్డేట్ అవుతుంది.
అప్డేట్ చేయనప్పుడు అప్డేట్ కావాలి. స్క్రీన్ షాట్ అయిపోయింది సార్ ఇప్పుడే. ఇటు బైనాన్స్ ఓపెన్ చేశాను, అటు స్క్రీన్ షాట్ అయిపోయింది. ఇంకొక 9 నిమిషాలు ఉంటే మనకు అవుతుండే. ఎనివే మరొకసారి చూస్తాను, అయితే ఓకే, లేకపోతే మాత్రం మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి నేనే స్క్రీన్ షాట్ చేశాను. ఇప్పటిదాకా బాగా మంచిగా అయింది. నిన్న మనం సపోర్ట్ చేయలేదు, బట్ ఈరోజు బాగా అయింది. క్లియర్ ఉంది సార్. ఇప్పుడే అవునా, ఇప్పుడు వెళ్ళిపోయింది సార్. చేస్తాం మళ్ళీ సార్ చేస్తాను. ఒక్క నిమిషం సార్, మరొకసారి చూస్తాను. ఇంకొక 9 మినిట్ ఉంది మనకి. ఈ 9 నిమిషాలు మనకు ఆగితే సో మన సెషన్ కూడా అయిపోద్ది. 1 మినిట్ చేస్తాను. 1 మినిట్ సార్. ఓకే, మళ్ళీ స్క్రీన్ షాట్ ఆన్ చేస్తాను. ఓకే, స్టార్ట్ అయితే అయ్యింది, ఆగాలని కోరుకుందాం. ఓకే, సో బిఎన్బి సారీ, ఇది ఫైనాన్స్ ఓపెన్ చేశాను. ఇవన్నీ 8 నిమిషాలు మరి ఇట్లా ఈ విధంగా యూటిలైజ్ చేసుకుందామని ఇది ఓపెన్ చేయడం జరిగింది. సో బిఎన్బి 630, బీటీసీ 81, 81,600 $596 ఉంది. ఈ థేరియమ్ తక్కువనే ఉంది. ఓకే, ఎక్స్ఆర్పి, బిఎన్బి. సో టాప్ గెయినర్లో ఎవరున్నారంటే బిఎంటీ, అంటే బిఎంటీ ఏపీఐ 3. ఓకే, 1000 చీమ్స్ అంట. ఎనివే లూజర్లో ఎవరున్నారు, విడిటి. ఓకే, సో ఎనివే మనం అనుకుంటున్నాం కదా, మన కైన్ కూడా మనందరం ఆలోచించేది ఒకటే, ఏంటి, ఎప్పుడు బైనాన్స్కి వెళ్తుంది అని. సో కొంతమందిని అడుగుతాను నేను, బైనాన్స్ వెళ్తే అసలు ఎందుకు వెళ్ళాలి, ఏమనుకుంటున్నాను మీరు? సో సార్, అది టోకెన్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా, అట్లా ఎట్లా అనుకుంటాం సార్? టోకెన్ రేట్ పెరిగిపోతూనే ఉంటుంది అని ఎట్లా అనుకుంటాం? 26,000 క్రిప్టో కరెన్సీలలో ఒక 10-20 మాత్రమే అలా పెరుగుకుంటూ పోతున్నాయి తప్ప మిగతా 25,000 సంగతి ఏంటి? 1000 పట్టుకుని వచ్చాను, మిగతా 25,000 సంగతి ఏంటి మరి? అట్లా కాదు సార్ అది. ఎందుకంటే ఈ మధ్యన మనము ట్రంప్ కైన్ కూడా వచ్చింది, ట్రంప్, TRUMP, ట్రంప్. ఆ కైన్ కూడా మరి ఆ రోజు చూసారు కదా సార్, మనం ఇక్కడ పేపే పైన మీకు మీ ఎదురుగా కొనడం జరిగింది నేను, $5 సంబంధించింది కదా సార్. మీకు చూపించడానికి నేను కొన్నాను, గుర్తుందా సార్ ఎవరికైనా? ఈ పేపే అనేది మీకు ఎదురుగా కొన్నాను నేను $5. ఈ రోజు ఎంత అయింది సార్? 5.55 అయింది. కొంచెం పెరిగింది అనమాట. మనం ఆ రోజు కొన్న దానికంటే కొద్దిగా పెరిగినట్టు. $5 అయితే 5.55 అయింది సెంట్. ఎవరికైనా గుర్తుందా సార్? మీకు ఎదురుగా మీకు చూపించడానికి కొన్నాను నేను ఇక్కడ బైనాన్స్ లో పెప్పే అనేది. గుర్తుంది సార్. అవునా సార్? బాగా సార్ చెప్పండి, ఏమన్నారు? గుర్తుంది సార్, కొన్నది గుర్తుంది. అవును సార్, అవును సార్. సో ఇక్కడ చెప్పాను మీకు, ఎందుకంటే ఇది ఎప్పుడో ఈ పెప్పే అనేది చాలా దగ్గర సంవత్సరాలు కూడా ఉంది కావాల్సిన తెలియదు, బట్ మేబీ మీకు చూపించడానికి కొన్ని చెప్పాను అనమాట. బైనాన్స్ లోకి వెళ్ళినంత మాత్రాన ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని చెప్పేసి మనం వాళ్ళ గురించి చెప్పరా సార్? ఓకేనా? సో ఎస్, ఆ రోజు నేను ఇక్కడ చూడండి 0.00 అన్ని సున్నాల తర్వాత 611 మీద కొన్నాను. 611 మీద ఉన్న తర్వాత ఇంకా తగ్గిపోయింది మీ ఎదురుగానే మన మీటింగ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు 674 అయింది కనుక ఆ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి 5.56 ఉంది. చూడండి, కనబడుతుంది అందరికీ సార్? ఇది క్లారిటీ ఉందా సార్ మీకు? పెద్ద చేసుకోండి సార్, పెద్ద చేసుకుని కనబడుతుంది. ఇక్కడ ఎక్కడుందంటే 8,26,797 ఉంది. దాని కింద $5 5.56 ఉంది సార్. సో ఇట్లా ఈ విధంగా ఇది ఎప్పుడు వచ్చింది చూసుకుంటే ఈ కాయిన్ ఇక్కడ మనము ఇట్లా క్లిక్ చేస్తే దీని ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది ఎప్పుడు వచ్చింది అనేది.
చూడండి సార్, ఇది దగ్గర దగ్గర 2000 ఇప్పుడు అంటే 2024 2023. ఓకే, సో దీన్ని మనము 2023లో వచ్చింది అనుకోవచ్చు. ఇది 4 నెలల, ఇది 2025 సార్. అయినా కూడా వాల్యూ ఎట్లా ఉంది చూడండి ఇక్కడ. సో బైనాన్స్ కు పోయినంత మాత్రాన ఖచ్చితంగా అది పైకి వెళ్తుంది, 100% కిందికి రాదు అనేది లేదు. సో అలా ఆలోచించకండి. ఓకే, మొత్తానికి అయితే అంటే మన వాల్యూ పెరగాలనుకోవడం తప్పలేదు. బట్ ఇక్కడ నేను ఇది $10 అయ్యేంత వరకు తీయను. ఈ 5.56 ఉంది కదా సార్, సంవత్సరం అయినా పర్లేదు, నా మనీ డబల్ అయితే బెటర్. అంటే $5 $10 అవ్వాలని చూస్తున్నాను అనమాట, అంతే. ఓకేనా? సో ఇలా ఈ విధంగా కూడా దీన్ని అంటే సేఫ్ అండ్ సెక్యూర్గా మనకు మన మన పీవీసీ మెట్ అలాగే ఇది కూడా ఇక స్పోర్ట్ ట్రేడింగ్లో ఇలా ఉంటుంది సార్ అని మీకు చూపించడం జరిగింది అనమాట, అంతే సార్. ఇంకోటి ఏం లేదు, మిమ్మల్ని అందరికీ కొనమని చెప్పట్లేదు నేను. ఇది పైసలతో కూడుకున్న పని, నమ్మకంతో కూడుకున్న పని, పైసలతో కూడుకున్న పని, పేషెన్స్తో కూడుకున్న పని. ఈ 3 మనకి అత్యవసరం ఉంటాయన్నమాట. ఇవి ఉంటేనే మనం తీసుకోవాలా. అలాగే నేను పీవీసీలో నాకు ఎంత పుష్కలంగా ఉంది. ఇక్కడ $5 $10 పెట్టి తీసుకుంటున్నాం, అక్కడనేమో $1000 పెట్టి తీసుకుంటున్నాం పీవీసీని. సో ఇక్కడ $5 $10 పెట్టుకున్నాం అంటే అర్థం చేసుకోండి. పీవీసీ మీద ఏమో $1000 పెడుతున్నాం, $1000 పెట్టి కొనుక్కుంటున్నాం పీవీసీని. ఓకేనా? సో చూడండి సార్, ఇక్కడ ట్రంప్ మొన్నటికి మొన్న తను అది ఎంపిక అయిన తర్వాత సపోజ్ మనం అనుకున్నాము అలా ఇలా 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 సంథింగ్ అంచనాలు డిఫరెంట్ అంచనాలు ఉండే. బట్ ఇక్కడ చూస్తే వచ్చింది ఓకే తక్కువ డాలర్తో, పోయింది ఇంటర్నెట్ $77 వరకు, మళ్ళీ 42 ఇచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 24 అయింది, 17 అయింది, 18 అయింది, 19 అయింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో $10 నడుస్తుంది. మొన్న కూడా ఇంకా కూడా తక్కువైంది, 9.54 వరకు కూడా వచ్చింది. సో ఇంకా కూడా తగ్గి వస్తుంది ఇట్లా. సో ఇప్పుడు కానీ అట్లా అనుకోవద్దు, ఇది క్రిప్టోలో అలాగే సార్ అప్ అండ్ డౌన్ అనేది కామన్. బట్ మన అంచనాలు ఏంటంటే బట్ మనం $13 చూసాం కనుక వేర్ ఇస్ ద $13, అట్లీస్ట్ $1 కూడా ఎందుకు లేదు అనేది మనకు అనిపిస్తుంది. అది కూడా కామనే, మీరు అనుకునేది మనం అనుకునేది. బట్ ఇది క్రిప్టో నాలెడ్జ్ అన్నారు దాన్ని. మనం ఓన్లీ పర్లవేలో ఉన్న వాళ్ళం సార్, అందుకని చెప్పి మనం క్రిప్టోలోకి వచ్చాము. దానివల్ల మనకి ఇలా హెచ్చు తగ్గులు ఇలా ఉంటాయి అని అంటే మన మనసు తొందరగా ఒప్పుకోవట్లేదు. ఎస్, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. మన మనసు తొందరగా యాక్సెప్ట్ చేయదు అట్లా అనమాట. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిప్టోలో ఇది సహజం సార్, ప్రైస్ హెచ్చు తగ్గులు. అంటే మీకు అనిపించవచ్చు మనదైతే అది హెచ్చు తగ్గులుగా లేదు అనుకోవచ్చు. సో ఏది ఏమైనా నేను ఒకటి చెప్తాను, ఈ రోజున ₹1 10 ఉంది, ₹1,00,000 వేసి పడింది వల్ల, సారీ తప్పు మాట్లాడాను, ₹1,00,000 వేసేద్దాం మనం అందులో, అది ₹2 $4 అని చేసి తీసేద్దాం సరే. అప్పుడు ఏమవుతుంది, మన ₹1,00,000 మనకు ఇంకొక 2 lakhs పక్కెట్టుకున్నాం, అంతే. మరి ఏదో సార్ ఇలాంటివి ఇలా ఉపయోగించుకోవాలి. మరి మనవి అన్ని ఇది అది ఎప్పుడు పెరగాల, ఎప్పుడు పెరుగుద్ది, $10 అయితే మంచిగా ఉండు, $20 అయితే మంచిగా ఉండు అనుకుంటే కుదరట్లేదు టైమింగ్. సో అలాంటి టైంలో ఈ రకంగా మనము మనీ సంపాదించుకుని ప్రయత్నం చేయాలని నా ఆలోచన, అంతే సార్. బట్ నేను దేన్ని ఇక్కడ మీ అందరికీ దేన్ని ప్రమోట్ చేయట్లేదు, దేన్ని ప్రమోట్ చేసినా నాకు ఇక్కడ వచ్చేది ఏం లేదు. ఇక్కడ ఏది పీవీసీ పెప్పే అని లేకపోతే ట్రంప్ అనో వాటి గురించి కానీ నేను మాట్లాడేది. బట్ జనరల్గా మీకు ఇక్కడ నేను $5 పెట్టి కొని పెట్టాను, అక్కడ 5.56 అయింది, అంటే పైన ఒక $0.5 పెరిగింది సార్. అంటే ఓవరాల్గా ఒక $0.5 పెరిగింది అట్లా. ఇప్పుడు నేను బయటకు తీద్దాం అనుకుంటే ఏమైతే ఛార్జ్ కూడా కట్ అవుతుంది, అంటే మిగతా 20 సెంట్లు పోతుంది, అంటే 30 సెంట్లు మాత్రం లాభం వస్తుంది. బట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను $5 పెడితే $0.5 వచ్చింది, $10 పెడితే $1, $20 పెడితే $2, $30 పెడితే ఆలోచించండి ఎట్లా ఉంటుందో. ఇట్లా అంటే అక్కడ క్యాపిటల్ పెద్ద అమౌంట్ ఉంటే పెద్దగా వస్తుంది. ఇక $5 పెట్టినాను కనుక ఒక $0.5 వస్తుంది ఇప్పుడు మనకు, అంతేనా సార్? అందరికి అర్థమైంది సార్? ఇది ఈ పాయింట్ మాత్రం అర్థమైంది కదా సార్? ఇప్పుడు దాన్ని నేను USDT మార్చుకోవచ్చు మళ్ళీ వెంటనే, పెప్పాను $0.5 అవుతుందని చెప్పేసి, ఓకేనా? సో ఈ విధంగా అక్కడ కూడా దాన్ని కూడా మనం ఇదే విధంగా చేసుకుంటున్నాం అనేది మీకు ఒక జనరల్ నాలెడ్జ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణగా ఇది ఇచ్చి మీకు చెప్పడం జరిగింది అనమాట ఒకరోజు. అదే సమయంలోనే మేము ఇది నేను కొనడం జరిగింది, నేనే ఆఫ్ చేశాను. ఇది మన స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను, టైం అయింది కనుక.
ఓకే, ఇక్కడ కేఎస్ రాజు సార్ వచ్చారు, మరి ఎందుకు ఆయన చేశారు. వెల్కమ్ సార్, మా రాజు సార్ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడచ్చు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అటెండ్ అయిన మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, జనరల్ విషయమే, ఇంపార్టెంట్ ఏం కాదు. ఎప్పటి నుంచో ఎవరొకరు ఎంకరేజ్ చేయాలన్నారని ట్రై చేసి ఆగింది. ఫైనల్ ఒకసారి చేద్దాం చేసింది. 1 USDT ఇవ్వడం అనేది ట్రయల్ రన్. అది ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులు చేస్తున్నారు. వాళ్ళు కూడా రిలీజ్ అయిన భాస్కర్జీ కూడా వాయిస్ మెసేజ్ పెట్టారు, మీరు కూడా పెట్టారు సార్. తర్వాత మీరందరూ మెంటర్స్ కాబట్టి హిందీ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు కనుక 500 USD విత్డ్రాల్ ఇవ్వచ్చు అనే దాన్ని అభిప్రాయాన్ని ప్రకటించారు. సంతోషం, ఎందుకంటే చాలా మంది దగ్గర రూబీ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు వర్క్లో ఉన్నా లేకపోయినా అందరి దగ్గర వేలాది USDTలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి వేరే బిజినెస్ చేసుకున్నా వారి ఇష్టాలు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఫస్ట్ ఈ 1 USDT అనేది ఫస్ట్ సెషన్ గా ఇచ్చాడు. 500 అనే దాన్ని ఫిక్స్డ్ గా ఏమన్నా ఇచ్చి తర్వాత 5 to 10, 15, 20 అలా ఇస్తాడంటారా? అంటే 500 అంటే 5 USDT నుంచే స్టార్ట్ చేస్తాడా అనే దాన్ని మీ అంచనా, మీ అనాలిసిస్ ఉంటుంది కదా. ఎలా ఉందంటే సార్, ఇప్పుడు ఈ ప్రైవేట్ సెషన్ లో ఒకటి నుంచి వెళ్ళి అంటే 100 PVC నుంచి 500 PVC అంటే 100 చేసుకోవచ్చు, 200 చేసుకోవచ్చు, 300, 400, 500కి ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 1 month తర్వాత మళ్ళీ అది 500 కంటే పెంచే అవకాశం నెక్స్ట్ లో ఉందని అనేది మాకు కొద్దిగంత వినికిడి సార్. ఇప్పుడు ప్రైవేట్ సెషన్ లో ఓన్లీ 1 అవుతున్నాయి కదా సార్. మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే నెక్స్ట్ వేలలో ఏతాడు 100 నుంచి 500, అంటే నువ్వు 100 చేసుకోవచ్చు, లేదా 200 చేసుకోవచ్చు, లేదా 300, లేదా 400, లేదా 500, అంటే 500 లాస్ట్ అట్లా. అంటే కనీసం 5-10 అలా ఇవ్వరంటారా? కానీ మేము చెప్పింది ఏంటంటే సార్, ఆ రోజు మీరు నా వాయిస్ విని ఉంటారు. ఇది ఫస్ట్ రోజు నేనేం చెప్పాను అంటే అదే విషయాన్ని కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది. స్టార్టింగ్ మాకు 500, మినిమం వచ్చేసి 500, మాక్సిమం వచ్చేసి 5,000 చెప్పాను మేము. మినిమం 500, మాక్సిమం 5,000 PVC. ఇప్పుడు రేటు ప్రకారం రేటు పెరిగిన తర్వాత తీసుకోండి. అట్లీస్ట్ మాకు ఎవ్రీడే నువ్వు మళ్ళీ అది కూడా ఎట్లా ఉండాలా సార్, ఎవ్రీడే రావాలా మాకు. ఇప్పుడు ఇలా చేస్తే నువ్వు మంగళవారం ఇస్తా, బుధవారం ఇస్తా అంటే నువ్వు ఇచ్చే $100కి మేము 10 రోజులు అంటే వారం రోజులు ఆగాలి. ఓకే, ఆ వారం రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పెడితే నీకు ఈ రోజే క్రియేట్ అయ్యాయి, నువ్వు 24 గంటల తర్వాత చేసుకుంటావు, మళ్ళీ అందులో ఒక రోజు బాయ్. సో ఈ విధంగా చేసుకుంటే మాకు నెలకి 4 సార్లు 3 రోజులు చేయగలుగుతాము. అంటే మాకు వచ్చినాయి ఏంటి సార్, $3 కూడా రావు, అంటే 80 సెంట్, 0.80 సెంట్, 824, అంటే $2.40 గురించి మేము 1 month వెయిట్ చేయాలా అనేది సిస్టమ్కి అయితే మేము మా తరపున అందించడం జరిగింది. సో మనం చేద్దామని నేను ఆలోచన సార్. ఓకేనా, నమస్తే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. వెల్కమ్ నాగేశ్వర్ సార్, చెప్పండి సార్. అదే నేను 12 letters పేపాల్ చేశాను సార్. ఓకే, స్క్రీన్ షాట్ చేయనా? చేయండి సార్. ఒరిజినల్ 12 చూపించద్దు ఇక్కడ, ఓకేనా? అంటే చేసేసాను. మీరు చెప్పారు కదా మొన్న. ఓకే ఆ బుక్ లో కనపడలేదు, ఈ రోజు మధ్యాహ్నం చేసేసాను, తీసుకోండి. ఓకే, పర్లేదు. కానీ ఎందుకంటే అంటే అది జాగ్రత్త, మీ గురించి సార్ నేను చెప్పేది జాగ్రత్త పడాలని అట్లా. ఎందుకంటే థ్యాంక్ యూ. ఓకే, చేశాను. వెరీ గుడ్. చూడండి సార్, ఉన్నాయి. ఓకే, ఎందుకంటే పిఎన్బి వచ్చింది, పీవీసీ యాడ్ చేసుకోలేదు మీరు. పీవీసీ ఎట్లా సార్ చెప్తే నేను ఇప్పుడే చేస్తాను. ఫాస్ట్ గా పైకి రండి, కింద నుంచి పైకి రండి. అలా మేనేజ్ క్రిప్టో వచ్చిందా సార్? మేనేజ్ క్రిప్టో ఎక్కడది? పైకి రండి సార్, కింద నుంచి పైకి రండి సార్. కింద నుంచి పై క్విజ్ క్లోజ్ చేయండి సార్, క్విజ్ క్లోజ్ చేయండి, ఇంటి కొట్టండి. కుడి పక్కన ఇంటూ సెక్యూరిటీ క్విజ్ అనేది క్లోజ్ చేయండి. కుడి పక్కన పైన కుడి పక్కన ఇంటూ ఉంది సార్, ఇంటూ కొట్టండి.
ఎన్ఎఫ్టి. సార్ నా మాట వినాలి మీరు. కింద వింటున్నా. ఎగ్జామ్ కింద సెక్యూరిటీ క్విజ్ అని ఉంది. సెక్యూరిటీ క్విజ్. సెక్యూరిటీ ఫీజా? ఫీజు కాదు సార్, క్విజ్. మాకు కనబడుతుంది, మీకు కనబడతలేదు. ఎట్లా సార్? సార్ ఇక్కడ టీఆర్ఎక్స్. ఓకే, టీఆర్ఎక్స్ ఉందా? నాకు ఇది మరి అదే సెక్యూరిటీ క్విజ్ క్లోజ్ చేయండి సార్. టచ్ చేసానా? సెక్యూరిటీ క్విజ్ ఉంది కదా సార్, కుడి పక్కన ఇంటు మార్క్ ఉంది, ఇంటు గుర్తుంది, దాన్ని క్లోజ్ చేయండి. ఓకే ఓకే. ఎట్లా సార్ మీరు స్క్రీన్ లో మీరు కనబడ్డా మీరు చెప్పబడుతుంది, మీరు ఎక్కడుందో ఎక్కడుందో అంటే ఎట్లా సార్? లేదు, చిన్న మూల మీద ఉంటే నేను చెప్తున్నాం కదా సార్ అది. మళ్ళా చేశారా సార్? చేయలేక టచ్ అవ్వట్లేదా? తిరుగుతుంది సార్. తిరుగుతుందా? ఓకే. అది కాదు సార్, మీరు టీఆర్ఎక్స్ ను టచ్ చేయమలేదు. బ్యాక్ వెళ్ళండి సార్ ఒకసారి. ఏం చెప్పాలా? ఓకే, క్విజ్ అనేది పోయిందా సార్? సార్ ఇక్కడ మీరు అది కాదు సార్, నా మాట పూర్తిగా విన్నారు మీరు? వింటున్నా మీ మాట వింటున్నా. ఇంటూ టచ్ ఇంటూ కాదు సార్, అక్కడ ఇంటూ టచ్ అంటే కరెక్ట్ గా టచ్ చేయాలా, దాని పైన టచ్ చేస్తున్నారు మీరు. అది ఇంటూ పైన టచ్ అవుతుంది, అందుకని చెప్పేసి టీఆర్ఎక్స్ ఓపెన్ అవుతుంది. అది చిన్నగా ఇంటూ ఇచ్చాడు వాడు క్లోజింగ్ చేయడానికి, ఆ వైట్ కలర్ లో. దాన్ని క్లిక్ చేయండి. మళ్ళా టీఆర్ఎక్స్ లోకి వెళ్ళారు. మళ్ళీ టీఆర్ఎక్స్ ఓపెన్ చేశారు. అట్లాగా సార్, అక్కడ ఏం చేయండి అంటే ఆ టచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి సార్. వచ్చింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు పైకి అక్కడ మేనేజ్ గిఫ్ట్, మేనేజ్ కాయిన్స్ ఉంది, క్లిక్ చేయండి ఫాస్ట్ గా. చేశాను. సో దానికి ఇంతసేపు చేయొచ్చు మీరు. ఆ క్విజ్ దాన్ని ఇంటి కొట్టడానికి ఇంతసేపు చేశారు మీరు. సో పైన ఒకటి ఏదో పర్పుల్ కలర్ లో అక్కడ కూడా ఇంటి మేనేజ్ గిఫ్ట్. వెరీ గుడ్. సెర్చ్ బటన్ ఏమి నొక్కాలి? పీవీసీ అని రాయండి. పీవీసీ. ఫస్ట్దే ఆడ ప్లస్ ఉంది కదా సార్, ప్లస్ మీద క్లిక్ చేయండి. కుడి సైడ్ లో ప్లస్ ఉంది. వెరీ గుడ్. బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి. అవన్నీ ఇవి బ్లూ కలర్ తీసేయండి. బీటీసీ, ఎథెరియం, బిఎన్బి ఉంచుకోండి. మిగతా అన్ని బ్లూ కలర్ తీసేయండి. బీటీసీ ఫస్ట్ది అదే సార్, అక్కడ కుడి పక్క కూడా ఉంది సార్ బ్లూ కలర్, అది క్లిక్ చేయండి. టచ్ చేస్తే వెళ్ళిపోతాయి. రైట్ సార్. ఆ బిఎన్బి ఎందుకు తీస్తారు సార్? ఏం సార్? ఓకే సరే, ఆ పోలీగ్రామ్ తీసేయండి. బిఎన్బి సార్ ఇవన్నీ తీసేయండి సార్. ఇంకొక 4 ఉన్నాయి, ఈ 4 తీసేయండి సార్. ఆ తర్వాత బిఎన్బి అని రాదు అక్కడ. పోలీగ్రామ్, ఈటీహెచ్, టీఓఎన్. ఓకే, ఇప్పుడు అక్కడ మళ్ళీ సర్చ్ బటన్ లో బిఎన్బి అని రాయండి సార్. బిఎన్బి. అంతేనండి. ఫస్ట్ కదా సార్, BB20 బిఎన్బి స్మార్ట్ ఛానల్ రావాలి. ఇదేనా ఫస్ట్? దేనా? కొంచెం పైకి రండి సార్, కింద నుంచి పైకి రండి. చూద్దాం. బిఎన్బి స్మార్ట్ ఛానల్ వస్తుంది. మీరు కూడా చూడండి, నేను కూడా చూస్తున్నాను. ఓకే, కిందకి రండి. ఫస్ట్ అనుకుంటాను. పై కిందకి రండి. మీరు ఎందుకు తీసారు బిఎన్బి? నాకు అర్థం కాలే. ఓకే, ఫస్ట్ క్లిక్ చేయండి సార్. ఫస్ట్ చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి సార్, స్మార్ట్ చైన్ పెడుతున్నాను. లేకపోతే కింద వచ్చింది కదా సార్, అక్కడ క్లిక్ చేయండి సార్. కింద కనబడుతుంది కదా బిఎన్బి స్మార్ట్ చైన్ అని. ఆల్, ఇథేరియం,
సో దాని పక్కన బిఎన్బి అని ఉంది సార్, దాన్ని క్లిక్ చేయండి కదా సార్. మీరు చూడరు, స్క్రీన్ చూడరు అసలు. చూస్తున్నా. చూస్తే కనుక అక్కడ సార్ నా మాట వినండి, ఆ, ఏమంటే చెప్పండి. ఏఎల్ఎల్ ఉంది, దాని పక్కన ఉన్న ఇథెరియం ఉంది, దాని పక్కన బిఎన్బి ఉంది, దాని బిఎన్బి క్లిక్ చేయండి సార్. బిఎన్బి బిఎన్బి అక్కడ చూడండి సార్, అక్కడ ఏఎల్ఎల్ ఆల్, ఆ తర్వాత ఇథెరియం, దాని పక్కన బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి సార్. అంటే పైనుంచి ఎన్నోదో కౌంట్ వేసి చెప్పండి సార్. అడ్డంగా ఉంది కదా సార్, అక్కడ అడ్డంగా ఇదేమో నిలువ అక్కడ చూడండి, ఏఎల్ఎల్ అంటే ఆల్, ఆ తర్వాత ఇథెరియం, దాని పక్కన ఏమంటే అడ్డంగా మూడోది. ఓకే రామ, అది కాదు సార్, తీసేయండి, మీకు అర్థం అవట్లేదు. ఇది దీన్ని నిలువు అంటారు, అడ్డంగా అంటే అర్థం అవ్వాలి సార్. ఎడమ నుంచి వెళ్ళి కుడికి ఏఎల్ఎల్, ఎడమ నుంచి కుడికి చూడండి, అక్కడ ఆల్ అని ఉంది, ఆల్ తర్వాత ఈటీహెచ్. మాకు ఇంత క్లియర్ గా కనబడుతుంది, మీకు ఎందుకు కనబడట్లా? నాకు నేను ఇంత ఎలా చెప్పాలి మీకు? మీ కింద మీకు ఎందుకు పోతున్నారు సార్? అక్కడ పైన ఉన్నాయి కదా అవి సార్, ఫస్ట్ ఒకసారి సార్ బిఈపి 20 ఒకటి ఉంది, మళ్ళీ ఓపీబిఎన్బి ఒకటి ఉంది. అవి కిందికి ఎందుకు వస్తున్నారు? నా మాట ఏంటంటే సార్, వీటిని మనము పైన కిందికి, కింద నుంచి మీదికి అంటాం. నేను ఏమంటున్నా, ఎడమ నుంచి వెళ్ళి కుడికి అన్నప్పుడు మీరు కింది మీదికి ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ మీకు ఇంత మంచి తెలుగులో చెప్తున్నారు కదా, ఎడమ నుంచి వెళ్ళి కుడికి. చూడండి, మీరు బిఎన్బి రాశారు, రాసిన దాని కింద ఏముంది సార్? ఏఎల్ఎల్ అని ఉందా లేదా? ఉందా లేదా? దాని పక్కన, దాని కుడి పక్కన చూడండి, ఇథెరియం ఉందా లేదా? బ్లూ కలర్ లో సార్, బ్లూ కలర్ లో ఆల్ అని. ఇప్పుడు దాని పక్కన కూడా ఇథెరియం ఉందా లేదా సార్? ఉంది. దాని పక్కన బిఎన్బి అని ఉందా లేదా సార్? ఉంది. మరి అదే కదా మీకు చెప్తున్నాను, కుడి ఎడమ నుంచి వెళ్ళి కుడికి అని చెప్పేది ఏంటి సార్? అదే బిఎన్బి క్లిక్ చేయండి ఒకసారి. వెరీ గుడ్. సో ఇప్పుడు వచ్చేస్తాయి మీకు బిఎన్బి సంబంధించిన వచ్చేస్తాయి. సో ఫస్ట్ క్లిక్ చేయండి సార్, ఫస్ట్ అక్కడ కింద కనబడుతుంది కదా బిఎన్బి B20 అని, అదే బ్లూ కలర్ చేయండి సార్. అయితే ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి సార్. పైన బ్యాక్ ఉంది కదా, బ్యాక్ వెళ్ళండి సార్. ఇంకో బ్యాక్. అవును, ఇక్కడ చూడండి, కరెక్ట్ గా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు బిఎన్బి ఉంది, తర్వాత పీవీసీ కూడా ఉంది సార్. పీవీసీలో మీ దాంట్లో పీవీసీ లేవా? ఏమండి సార్, ఇందులో పీవీసీ లేవా సార్? అంటే ఈ రోజే కదా యాడ్ చేయటం. అంటే మీరు పాతది కాదా, కొత్తది యాడ్ చేసుకున్నారా సార్? పేపాల్ కొత్తగా చేయమన్నారు కదా, దీంట్లో ఆ 12 అంకెలు తీసుకొచ్చాడు పెట్టమన్నారు కదా. మరి పెట్టలేదా? 12 అంకెలు పెట్టాను. ఎవరైనా రండి సార్, ఈసారికి నేను ఎట్లా చెప్తాం? అయితే ఏ 12 వర్డ్స్ అయితే ఇందులో వేశారో ఆ వ్యాలెట్ లో పీవీసీ మెటాలు లేకుండా ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడ కనబడతాయి కదా, మరి ఎందుకు కనబడట్లేదు? పీవీసీ మరి రాంగ్ పీవీసీ యాడ్ చేసామా ఏంటి? పీవీసీ కనబడట్లేదు అని చూస్తున్నాను. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. సార్ పీవీసీ లేవు సార్, జీరోనే ఉన్నాయి సార్. సార్కి సార్ మీకు పీవీసీ లేవు సార్. నాగేశ్వర సార్, మీకు పీవీసీ లేవు అందులో. అవునా? అంటే నాది అప్పుడు డీపీలు కూడా యాడ్ చేశాను సార్, మన పీవీసీలు అప్పుడు కొన్నాము. అది కాదు సార్, నాగేశ్వరరావు సార్, బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో కనీసం 100 పీవీసీ మెటల్ ఉండాలి. ఉంటేనే మీరు టోకెన్ ఫారింగ్ లో డీపీలు యాడ్ చేశారా, టోకెన్ ఫారింగ్ చేశారా, సో ఇంకేమైనా చేశారా అనేది చూడొచ్చు. బయట హోమ్ పేజ్ లోనే మీకు కనెక్టెడ్ వ్యాలెట్ లో 0 ఉన్నాయి. ఓహో, సేఫ్ వాళ్ళు కాదు, ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్నాయా? మరి ట్రస్ట్ వ్యాలెట్ అది ఓపెన్ అవ్వట్లేదని చేయమన్నారు సార్. బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో సార్, ఇక్కడ $1.25 వర్త్ బిఎన్బి ఉంది మీకు ఈ వ్యాలెట్ లో. మీ మెయిన్ వ్యాలెట్ సార్ ఇది. పీవీసీని నొక్కండి ఒకసారి.
లాస్ట్ ట్రాన్సాక్షన్ 2023. ఒక్క నిమిషం ఆగండి సార్. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడుంది? 2023లో ఉంది. 2024లో లేనే లేదు, 25లో లేదు. 100 పీవీసీ మెటల్ ఫస్ట్ ఇందులో ఈ వ్యాలెట్ లో పెట్టండి. అయితే మీకు టోకెన్ ఫారింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టోకెన్ స్టేకింగ్ .io కూడా చూసుకోవచ్చు లోపలికి వెళ్ళి. ఈ కింద ఈ జరుపుతాను ఏమైనా చెక్ చేస్తారా సార్? ఏం చెక్ చేయలేము ఇక్కడ. బయట మీకు గేట్ పాస్ కే లేవు. 100 పీవీసీ మెటల్ కావాలి గేట్ పాస్ కి లోపలికి వెళ్ళాలంటే. 100 పీవీసీ మెటల్ అంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? అమౌంట్ రూపంలో చెప్పండి నాకు. 110 రూపాయలు. 120 రూపాయలు చార్జ్ చేస్తాం. రేపు వస్తారా సార్ ఇట్నే గ్రూప్ లోకి? రండి. ప్రతిరోజు వస్తాం సార్. ప్రతిరోజు ఉంటుంది. ఒక రోజు కాదు సార్, ప్రతిరోజు ఉంటుంది మీటింగ్ మనకి. ఓకే డన్ సార్. మీరు వస్తారా లేదా అని ముఖ్యం. లేదు సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ డియర్ పార్ట్నర్. మ్యూట్ చేసుకోండి సార్. మీరు నాగేశ్వర సార్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్, ఇప్పుడు కూడా చాలా మందికి తెలిసే ఉంది లేనట్టున్నది. ఎందుకంటే 100 పీవీసీ మెటల్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడున్న వాల్యూ ప్రకారం ఒక 120 రూపాయలే. బట్ మీరు 100 కాడ 1000 పెట్టుకుంటారా, 10,000 పెట్టుకుంటారా, 1,00,000 పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము. నన్ను అడిగితే 1,00,000 పీవీసీ మెటల్ పెట్టుకోమని చెప్తాను. యాజ్ యువర్ విష్. సో ఎనీవే, క్రాంతి కుమార్ సార్ మీరు ఎంజాయ్ చేశారు. వెల్కమ్ సార్, చెప్పండి. క్రాంతి సార్. ఓకే సార్, ఒక్క మాట సార్. ఇప్పుడు నా దాంట్లో ఇంత ముందు ట్రాన్సాక్షన్ జరిగింది, అది కనపడిందిగా? కనపడింది, అవును కదా. ఓకే, ఇప్పుడు నేను అవి కొనుక్కుంటే నాది ఓకే అయింది, అంతేనా? అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మై డియర్ పార్ట్నర్స్, టైం కూడా మరి చాలా అయింది. సో ఆల్రెడీ మన మెంబర్స్ 40 మెంబర్స్ ఆల్రెడీ టైం అయిపోయింది కనుక లిఫ్ట్ కూడా అవ్వడం జరిగింది. సో ఎనీవే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, అందరికీ నమస్తే. నాగేశ్వర సార్, మీకు ఏమైనా డౌట్ ఉంటే రేపు ఏం చేయండి అంటే ఎర్లీగా రండి. అంటే 9:50 లేదా 10 గంటలకు అడగండి. ఈ మాట నేనున్నా లేకున్నా ఎవరైనా చెప్తారు. ఓకేనా సార్? సో ఎనీవే, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. జై పీవీసీ మెట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. జై పెర్లవైన్. జై పీవీసీ మెట. పీవీసీ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెట. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.